నేను వెళ్ళి మీకు పాలు తీసుకొస్తాను. సీత, ఏమైంది? కంగారు పడకండి, నాకేం కాలేదు. ఉపవాసం ఉన్నాను కదా, కొంచెం నీరసంగా ఉందంతే. ఎన్నిసార్లు చెప్పాను నీ ఆరోగ్యం గురించి కేర్ తీసుకోమని? హెల్త్ బాగోలేనప్పుడు ఈ ఉపవాసాలు అవి అవసరమా? నాన్నా, ఏంటమ్మా? కొబ్బరి నీళ్ళు అన్నా, మీకోసమే తెచ్చాను. కరెక్ట్ టైం తెచ్చావమ్మా. ఇటువు. సీత, ఈ కొబ్బరి నీళ్లు తాగు, నీరసం తగ్గుతుంది. మీ కూతురు మీకోసం ప్రేమగా తీసుకొస్తే నన్ను తాగమంటారేంటండి? ఏం పర్వాలేదు, మీరే తాగండి. హలో. అమ్మా శ్రీవల్లి, మీ అమ్మ కోసం తెచ్చానని చెప్పు, అప్పుడు తాగుతుందేమో. ఉపవాసం చేసి నీరసంగా ఉన్నావు, కొబ్బరి నీళ్లు తాగమంటే తాగకుండా ఏవేవో సాకులు చెప్తావేంటి? తాగు. నాన్న చెప్తున్నారు కదమ్మా, తాగు. మీ అమ్మ అలా తాగదులేమ్మా, నేను చెప్తాను నుండు. కూర్చో. ఇప్పుడు తాగుతుంది చూడు, తాగు. చాలండి. ఇంకొంచెం. ఇంకాస్త. అమ్మా నాన్నలు నవ్వుతూ ఆనందంగా ఉన్నారు. ఈ టైంలో వీళ్ళకి త్రిదేవ్ గురించి చెప్తే వీళ్ళు బాధపడతారు. ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. ఇంతకీ కొబ్బరి నీళ్లు వాళ్ళలో ఎవరు తాగుంటారు? ఎంత ఆలోచించినా త్రిదేవ్ అలా ఎందుకు చేసుంటాడో అర్థం కావట్లేదు. అలా అని ఈ మ్యాటర్ని ఇంతటితో వదిలేయటం కూడా కరెక్ట్ కాదు. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? హలో. హలో ఖ్యాతి, దిస్ ఇస్ శ్రీవల్లి. ఓయ్ శ్రీవల్లి, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. హౌ ఆర్ యూ మై ఫ్రెండ్? ఐఎమ్ ఫైన్. వాట్ అబౌట్ యూ? ఐఎమ్ ఆల్సో ఫైన్. ఇన్ని రోజులకు నేను నీకు గుర్తొచ్చానా? నేను అసలు మర్చిపోతానే కదా నువ్వు మళ్ళీ గుర్తుకు రావడానికి. అవునా? అయితే నన్ను చూడ్డానికి ఎందుకు రావట్లేదే? వాళ్ళే మాట్లాడతావే. నువ్వేమో అమెరికా వెళ్ళిపోయావు, మేము ఇండియాలోనే ఉన్నాం కదా. నేను నీ దగ్గరికి ఎలా రాగలను? ఫ్లైట్ ఎక్కి. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏమాత్రం తగ్గలేదు. కౌంటర్స్ మాత్రం కరెక్ట్గా ఇస్తావు. మరేంటే, ఇన్ని రోజుల నుంచి ఒక్క ఫోన్ అయినా చేయాలనిపించలేదా? అనిపించింది, కానీ అక్కడికి ఇక్కడికి టైం డిఫరెన్స్ ఉంటుంది కదా. పైగా నువ్వు డాక్టర్వి, ఏ టైంలో ఫ్రీగా ఉంటావో తెలీదు. అందుకే ఫోన్ చేయలేదు. నేను చేయలేదు సరే, మరి నువ్వే నాకు ఫోన్ చేయొచ్చు కదే. నువ్వెందుకు చేయలేదు? అంటే నువ్వు కూడా నన్ను మర్చిపోయావన్నమాట. సర్లే, ఇద్దరం ఎవరి లైఫ్లో వాళ్ళం బిజీగా ఉండి ఫోన్ చేసుకోలేదు. ఓకే, లీవ్ ఇట్. అమ్మ ఎలా ఉంది? బాగానే ఉంది. ఇంకేంటే విశేషాలు? మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు. ఏదో ఒక జాబ్లో సెటిల్ అయిపోయారులే. మరి నువ్వు? నేను కూడా జాబ్ చేస్తున్నానులే, కానీ యాక్చువల్గా నాకు ఒక హెల్ప్ కావాలని ఫోన్ చేశాను. ఓ, అనుకున్నా. నేను ముందే అనుకున్నా నువ్వు నన్ను గుర్తు పెట్టుకొని ఫోన్ చేసుండవని, ఏదో పని మీద చేసావని. అది కాదే. ఎక్స్ప్లెనేషన్ ఏమొద్దే, నేను జోక్గా అన్నాను. విషయం ఏంటో చెప్పు. నేను నీకు ఒక హాస్పిటల్ డీటెయిల్స్ వాట్సాప్లో పెడతాను. అది డల్లాస్లో ఉంటుందంట. డల్లాసా? అది నాకు దగ్గరేనే. ఆ హాస్పిటల్లో త్రిదేవ్ అనే డాక్టర్ వర్క్ చేస్తున్నాడు. అతని గురించిన కొన్ని డీటెయిల్స్ నాకు కావాలి. యూ డోంట్ వరీ, అతని గురించి పూర్తి డేటా గంటకు ముందే నీ దగ్గర ఉంటుంది. థ్యాంక్ యూ ఖ్యాతి. ఇట్స్ ఓకే డియర్, బాయ్. బాయ్.
ఇప్పుడు మావయ్య గారు దీన్ని- సైనికుడిని జరపద్దు, అది జరిపితే మన గేమ్ లాస్ అవుతాం. ఉండు దాన్ని చంపేయాలి. వద్దు మావయ్య గారు. అయ్యో ఎస్ 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 ఎస్. మీ నాన్నగారు కావాలని ఓడిపోయి మనల్ని గెలిపించారు. అత్తగారు నిజాలు ఒప్పుకున్నారు అంటే మనమే గెలిచాం. సరే సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి. సరే సరే. ఏముంటుంది రాదే, నీ మీద డౌట్ వచ్చిందా దానికి? వచ్చే ఉంటుందనుకుంటున్నాను. అయినా ఇంకెంతసేపు? వాళ్ళు టాబ్లెట్స్ కలిపిన కోకోనట్ వాటర్ తాగి ఆల్మోస్ట్ గంట పూర్తిగా పోతుంది. రే, నువ్వన్న గంట అయిందిరా. ఇక కౌంట్ డౌన్ స్టార్ట్. ఏ క్షణంలోనైనా ఆ కొబ్బరి నీళ్లు తాగిన వాళ్ళు కింద పడిపోతారు. నా కుటుంబంతో కలిసి నేను గడిపిన ఈ సంతోష క్షణాలు నాకు జీవితాంతం గుర్తుండిపోతాయి. అందరం కలిసుంటే ఎంత బాగుందో. నేను నా సీతను గెలిపించానని అందరికీ అర్థమైపోయింది. అయినా నా సీతను నేనెప్పుడూ ఎందులోనూ ఓడిపోనివ్వను. సీత ఇంకా రాలేదేంటి? ఎంత చెప్పినా తన నా మాట వినట్లేదు. తన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించకుండా అన్ని పనులు మీద వేసుకుని చేస్తూనే ఉంటుంది. భగవంతుడా, తననెప్పుడు ఆరోగ్యంగా ఉండేలా చూడు. స్వామి సుబ్రహ్మణ్యేశ్వర, ఈరోజు నేను కోరుకున్నట్టుగా ఇల్లంతా సందడిగా అందరం సంతోషంగా ఉండేట్టు చేశావు. ఈ సంతోషాన్ని ఇలాగే శాశ్వతంగా ఉంచు స్వామి. అలాగే ఆర్తి మనసుని మార్చి మా అందరితో కలిసుండేలా చేయి స్వామి. ఈ కుటుంబం ఎప్పుడు విడిపోకుండా కలిసుండేలా చూడు తండ్రి. ఇదేంటి, ఉన్నట్టుండి గుండె పట్టేసినట్టుగా అవుతుందేంటి? సీత ఇంకా రాలేదేంటి?